యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? కీర్తనల నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటలు వింటున్నారా? 148వ కీర్తన 4, 5, 6 వచనాలు ధ్యానం చేద్దాం. బైబిల్స్ ఉన్నవారు అందరూ కూడా దయవుంచి చూడండి. పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయేగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే వందనాలు ప్రభా. మీకే మహిమ ఘనతను ఆరోపిస్తున్నాం. మరొకసారి నీ ప్రియమైన స్వరముతో దేవా, నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని వెలిగింప చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన అంతా సృష్టి అంతటిని, సృష్టిలో ఉన్న దూతలను దేవుడు స్తుతించమన్నట్టు మనము చూస్తా ఉన్నాం. 4వ వచనంలో అంటున్నాడు, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించండి. మరి కొంతమంది చరిత్రకారులు చెప్తా ఉంటుంటారు, ఆకాశములు 7 ఉన్నాయంట. కాబట్టి 7 ఆకాశములు కలవని అంటారు. అందుకని ఇక్కడ మహాకాశములారా దేవుణ్ణి స్తుతించండి అంటాడు. కాబట్టి అందుకనే యేసు ప్రభువారు వచ్చేటప్పుడు ఆ మధ్య ఆకాశంలోనికి ఆయన వస్తాడని లేఖనము సెలవిస్తా ఉంది. ఇక్కడ అంటున్నాడు, ఆకాశం పైన జలములారా. ఆకాశం పైన జలాలున్నాయి. నిజమే, ఆకాశము వర్షించగా మన జలాలను చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ జీవరాశులన్నీ జీవించడానికి దేవుడు ఆకాశంలో జలాలుంచాడు. కాబట్టి అవి కురవటం మనం చూస్తూ ఉంటుంటాం. ఆ జలములను కూడా దేవుడు స్తుతించమని, దేవుడిని స్తుతించమని ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను. అవునండి, దేవుడు నోటి మాట సెలవుతో ఎండి సృష్టి అంతటిని దేవుడు కలగజేశాడు. మన ఆదికాండం 1వ అధ్యాయంలో 6 రోజులు ఆయన ఏ రీతిగా చేశాడో సృష్టిని గూర్చి మనం చూడగలుగుతాం. అవన్నీ కలుగును గాక అని దేవుడు చెప్పగా అవన్నీ కలగటం, వాటి పనులవి నిర్వర్తించడం మనం చూసినప్పుడు నిజంగా సృష్టి అంతా దేవుని మాట వింటున్నాయి. కానీ మనమే, మనుషులమైన మనం, జ్ఞానవంతులమైన మనం, ప్రత్యేకించి మనం చేసుకున్న దేవుణ్ణి మనమే స్తుతించలేకపోతున్నాం. సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలియక కొంతమంది ఎన్నో వాటిని సృష్టిస్తూ లేకపోతే వాటిని పూజిస్తూ ఉన్నారు. కానీ నీవు నిన్ను సృష్టించిన సృష్టికర్తను, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము స్తుతించాలని జ్ఞానము కలిగి మనము నిజమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు అంటాడు. కాబట్టి వాటిని దేవుడు తన నోటి మాట ద్వారా అవి కలుగును గాక అంటే కలిగిని. దేవుని నామమును వాటిని కూడా స్తుతించమని దేవుడు చెప్తా ఉన్నాడు. వాటి గట్ల నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడట. నిత్యము ఎప్పుడైతే సృష్టింపబడ్డాయో అప్పటి నుంచి ఒకే రీతిగా సృష్టిలో ఉన్న సమస్తము పనిచేస్తూ ఉన్నాయి. సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, ఆకాశములు కానీ, భూమి కానీ, ఇవన్నీ కూడా వాటి పనులను అవి చక్కగా నిర్వర్తిస్తూ
సృష్టికర్త అయిన దేవునికి చెప్పాలంటే లోబడుతూ దేవుడిని స్తుతిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన మానవులారా, దేవుడిని మనం స్తుతించాలండి. మనం సృష్టించిన వాడు దేవుడు తప్ప మనం సృష్టించుకున్నవి దేవుళ్ళు కాదు. కాబట్టి వీటిని మనం విమర్శనాత్మకంగా తీసుకోవద్దు. కానీ మనుషుల మీద మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానమును విజ్ఞానముగా మార్చుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. కాబట్టి ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దాన్ని అతిక్రమింపదు అని కూడా చెప్తున్నాడు. దేవుడు నిజంగానే నిత్య స్థాయిలుగా స్థిరపరిచి వాటికి కట్టడ నియమించాడట. అవేవి కూడా ఆ కట్టడలను మీరవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞలు మీరేవాడు, దేవునికి భయపడక బ్రతికేవాడు మానవుడు మాత్రమే. అందుకని ఈ రోజున మానవులకు నిజమైన సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. కాబట్టి సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ మానవుల్లో నూతనత్వము చూడలేకపోతున్నాం. నూతనమైన హృదయం కలిగినప్పుడే, దేవుణ్ణి ఆరాధించుకునే భక్తి మనకున్నప్పుడే నిజమైన సంతోషం ఉంటుంది. నిజమైన సంతోషం నీకు కావాలా? సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం భూమి మీద పుట్టాడు, రక్తం చిందించాడు, ప్రాణం అర్పించాడు. ఆ దేవుడే యేసు. ఆయన్ని నీవు ఆరాధించు, ఆయన నామాన్ని మహిమపరచు, ఆయన నామమును ఒప్పుకుని రక్షణ పొందు. దేవుడు నిన్ను దీవించును. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మరొకసారి నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ కృపను ప్రతి ఒక్క మానవుడు పొందుకునే భాగ్యమును దయచేయమని ఈ సంవత్సరంలో అనేక మంది సువార్తకు లోబడి నిన్ను ఒప్పుకొని రక్షణ పొందుటకు కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అనూహ్య పుట్టినరోజు జరుపుకుంటుండగా అనూహ్యకు మంచి ఆరోగ్యమును, దేవుడు మంచి జ్ఞానమును, చదువులో జ్ఞాపక శక్తిని దేవుడు ఇచ్చునుగాక. తన తల్లిదండ్రులను కూడా దేవుడు దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.